హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్స్ అయితే కొట్టండి భయ్యా, ప్లీజ్. కొంచెం అడుగుతున్నాను కదా, లైక్స్ కొట్టండి, విచ్ గివ్స్ అస్ మోటివేషన్. ఇంకా మంచి త్వరగా రివ్యూస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. హానెస్ట్ అండ్ జెన్యూన్ ఒపీనియన్స్ రివ్యూస్ అయితే పంచుకుంటాను. కొంచెం ఇదైతే చేసి పెట్టండి, విచ్ ఈస్ మోర్ నీడెడ్ ఫర్ అస్ టు గివ్ సమ్ హానెస్ట్ ఒపీనియన్స్. భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా టీజర్ ఆర్ ట్రైలర్స్ వచ్చినప్పుడు రవితేజ గారు అసలు ఆయన స్ట్రాంగ్ జోన్ కాదు, ఇది స్ట్రాంగ్ జోన్ అంటే వేరే, ఆయనది మాస్ సినిమాలు తీసుకునేవాళ్ళు. అలాంటి ఆయన చాలా డీసెంట్ సినిమా, కూల్ సినిమా, ఊబర్ కూల్ సినిమా తీస్తున్నారు. ఇదైనా వర్కౌట్ అయిద్దా బుజ్జే అనుకుంటేనే కొంచెం డౌట్ఫుల్గానే థియేటర్కి వెళ్ళాను. మరీ రవితేజ గారి రీసెంట్ అవుటింగ్స్ లైక్ మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, రావణాసుర లాగా డిసప్పాయింట్మెంట్ అయితే చేయలేదు. అంటే అవి మరీ కంకర్రాట్లు, కానీ దాన్నంత డిసప్పాయింట్మెంట్ చేయలేదు. కానీ స్టిల్ ఇట్స్ అ డిసప్పాయింట్మెంట్. ఎందుకురా అంటే సింపుల్ చెప్తాను భయ్య, ఈ సినిమాలో ఉండే స్టోరీ అసలు స్టోరీ కూడా అక్కర్లేదు. లైక్ రవితేజ గారు కొంచెం అంటే కొంచెం ఎనర్జీగా ఉన్నా నాకు వర్కౌట్ అయిపోయేది. ఏంటో ఈ పాత సినిమాలు ఉంటాయి కదా, నాగార్జున, వెంకటేష్ గారు తీసే సినిమాల్లానే ఉంది ఏమో. నాకైతే పర్సనల్లీ ఫస్ట్ హాఫ్లో కొన్ని జోక్స్ చాలా గట్టిగా నవ్వాను. మెయిన్లీ సత్య గారిది ఒకటి ఉంటుంది అనమాట ఆ ట్రాక్, వావ్ మస్తు పేలింది. దాని తర్వాత సునీల్ ఏదో వచ్చింది, అది వర్కౌట్ అయింది. కిరోసిన్ అనే జోక్ ఉంటుంది. దాని తర్వాత హార్డ్లీ ఫస్ట్ హాఫ్లో 4-5 సీన్లు గట్టిగా నవ్వుకున్నాను అనమాట. మంచిగా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. ఆల్ ప్రాబ్లమ్స్ కమ్ విత్ సెకండ్ హాఫ్. అసలు సినిమాల యొక్క మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, హీరో ఒక మ్యారీడ్ మెన్, అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో ఒక హీరోయిన్ తోటి తను పడతాడు, ఏదో కింద మీద పడతాడు. సో అది ఎలా సొసైటీ ఎలా పోతుంది అనేది మీరు స్టేక్స్ ఇంప్రూవ్ చేసి ఉండాల్సింది. లేదు మేము హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని పట్టుకొచ్చేస్తాం, ఇక్కడ రచ్చరంబోలో చేస్తాం అంటే అది అవ్వాల. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ కూడా పర్లా, ఓకే, ఒక పాయింట్ వరకు కూడా మంచిగా పడుతున్నాయి, మంచి బీట్లు పడుతున్నాయి. 2-3 బిట్లు కూడా బాగున్నాయి. కానీ ఎప్పుడైతే వీళ్ళ బ్రదర్ పట్టుకొచ్చారో కథం పడిపోయింది. దాని తర్వాత బార్లో ఒక డ్యాన్స్ బిట్ అని పెట్టారనమాట. మాస్ జాతర ఇన్స్పిరేషన్ అనుకుంటే, ఇది కరెక్ట్ చెప్తున్నా కదా. మాస్ జాతరలో మనకు పాపులర్ ఫోక్ స్టోరీని పట్టుకొచ్చేసి పెట్టేద్దాం, థియేటర్లో ఊగిపోదాం అనుకున్నారు. బట్ ఇది ఆ జాన్రా సినిమా కాదు, అసలు అవసరం లేదు. స్టిల్ బార్లో పెట్టారు, ఏదో 1 నిమిషం ఉంటే ఓకే, ఏదో 3 నిమిషాలు సాంగ్ లాగా ఒక సాంగ్ తర్వాత ఇంకో సాంగ్, తర్వాత ఇంకో సాంగ్, అట్లా 3 నిమిషాలు పెట్టారు. సర్లే 3 నిమిషాలు అయిపోయింది, కాసేమన్నా బ్రీతింగ్ స్పేస్ ఇచ్చారంటే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ జోన్ తోటి ఇంకేదో పెట్టారు. అంటే మీరేం ఓకే, మీ దగ్గర అయిపోయింది, యు ఆర్ డన్ గైస్, యు ఆర్ డన్, మీకు అర్థమైపోతుంది. పోయింది. క్లైమాక్స్ అయితే అంటే నువ్వు భర్త మహాశయులకు విజ్ఞప్తి అని తీసి జనాల్ని మోటివేట్ చేద్దాం అనుకుంటున్నాం, మెయిన్లీ హస్బెండ్స్ని. ఓకే కిషోర్ తిరుమల గారు, మీరు చిత్రలహరి, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, మంచి సినిమాలు తీశారు కదా. వాట్ హ్యాపెన్ సార్? రెడ్, అదేంటిది, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఏం సినిమాలు. ఇదిగో ఈ సినిమా భర్త మహాశయుల విజ్ఞప్తి, రైటింగ్ అయితే చాలా 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 బ్యాడ్ ఉంది. జోక్స్ పరంగా మంచిగా ఉన్నాయి, అది ఫస్ట్ హాఫ్లోనే. అసలు ఏమైంది సార్ మీ రైటింగ్కి? మంచి రైటర్ కదా మీరు, అసలు ఏంటి ఇలా తీస్తున్నారు? జోకులు వర్కౌట్ కావాలా? సరే రవితేజ గారు, నాకు ఈ సినిమాలో ఆయన ఎందుకేం మానట్లేదంటే సింపుల్ చెప్తా, ఆయన కాస్ట్యూమ్స్ బాగున్నాయండి, చాలా చాలా క్యాజువల్ కాస్ట్యూమ్స్ నాకు బాగా నచ్చాయి. లైక్ ఆ కాస్ట్యూమ్స్ మా డాడీకి వేస్తే కూడా బాగుంటాయి అని అనుకుంటాను, మంచిగా ఉన్నాయి కాస్ట్యూమ్స్. నెక్స్ట్ డింపుల్ హయాతి, చాలా హోమ్లీగా ఉంది, మంచిగా ఉంది. బేసికల్లీ ఒక మగాడికి కావాల్సిన ఒక అమ్మాయి లక్షణాలు, వైఫ్ లక్షణాలు అన్నీ ఆవిడలో కనపడ్డాయి. సో షీ ఈజ్ గుడ్. అండ్ అషికా రంగనాథన్ ఉంది ఏదో అలాగా, నాకైతే నచ్చరు ఆవిడ, ఉంది. ఇక సునీల్, సత్య, వెన్నెల కిషోర్, మన బల్గంలో ఉండే అంకుల్, ఇంతమంది కమెడియన్స్ పెట్టారు. అందులో హార్డ్లీ సత్య కామెడీ, సునీల్ది సుదర్శన్ అని చెప్పే కామెడీ, అదే కిరోసిన్, ఇవి తప్ప నాకైతే పర్సనల్లీ ఏవీ ఎక్కలేదు. ఇది మేబీ నా ప్రాబ్లమో లేకపోతే రైటింగ్ దెబ్బడిందో తెలియదు, కానీ ఓకే ఓవరాల్గా నాకైతే మరీ గొప్ప సినిమా కాదు, మరీ నీచమైన సినిమా కూడా కాదు, డీసెంట్, చాలా డీసెంట్ సినిమా, అంతే వయస్ అంతే. ఇక నాకైతే రవితేజ గారు తీసిన లాస్ట్ గుణపాలతో పోలిస్తే ఓకే
ఓకే ఇది పర్లేదు బాగానే ఉంది, బట్ స్టిల్ ఇట్స్ ఎ గుణపమే. పర్లేదు, నీకు నెక్స్ట్ 2 సినిమాలు ఉన్నాయి, అవి చూసి ఇంకా యాజ్ ఆఫ్ అయితే ఇప్పుడు చెప్తున్నా, ఆ 2 సినిమాలు చూసి ఇక మనం ఫైనల్ రెడ్డికి అయితే ఇచ్చుకుందాం. దట్స్ ఇట్ గైస్, ఇంకా ఉంటాను. లైక్స్ అయితే కొట్టండి, సినిమా చూస్తే కామెంట్ చేయండి, మీకేం వాల్యూస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ రివ్యూస్ బ్లాగర్. మళ్ళీ వస్తాము, మళ్ళీ మాట్లాడతాము, మీ ముందుకు వస్తాము. బాయ్ బాయ్.